మళ్లీ వైసీపీ వస్తే రాష్ట్రం అంధకారమేనని, వైసీపీని తరిమి కొట్టాలని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. ఆయన 45వ డివిజన్లో జనసేన నాయకులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని, ఈ మొత్తం ప్రజలపై భారం పడుతుందని మండిపడ్డారు. హెరిటేజ్ సరే అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అందరూ భవిష్యత్తు బాగుంటుంది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము. మన ప్రభుత్వం వస్తుంది. భవిష్యత్తు వైసీపీ మీరే కాదు ఇంకో 10 మంది రోజుల నుంచి అవునా సార్, జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము. తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. పొరపాటు కూడా జగన్మోహన్ రెడ్డి కదా కొన్ని అంటున్నారు. తెలియదే ఉంటుంది. నిర్ణయం తీసుకోండి. సరే టీడీపీ పోటీ చేస్తున్నాము. సార్ అందరూ జగన్ మాట టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అందరికీ తెలిసిందే. ఈ వైసీపీ పాలనలో వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. అన్నీ పెరిగిపోయినాయా, కరెంట్ ఛార్జీలు, క్రైమ్ కూడా పెరిగిపోయింది. తప్పకుండా అందరూ కూడా ఆలోచన నిర్ణయం తీసుకున్నారు. అసలు న్యూ ఇయర్కి మీకు బిజీ బాగుంటుంది, ప్రజాప్రభుత్వం రాబోతుంది. అసలు ఆలోచన నిర్ణయం తీసుకోండి. వైసీపీ పాలన చూస్తారు కదా, కష్టాలు కానీ వీళ్ళు 45వ డివిజన్లో ఈరోజు జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మణికాంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశంతో, అంటే ప్రజలని ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలంటే ఒకటే, ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించాలి. అంటే 2024లో జరిగే ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి పోతుంది. ఇప్పటికే 11 లక్షల పైగా కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి తెచ్చారు. అదంతా ప్రజల మీద పడుతుంది భారం. ఇదే విధంగా కంటిన్యూ అయితే మన రాష్ట్రం మరొక శ్రీలంక అవుతుంది. మన రాష్ట్రం మరొక శ్రీలంక. ఆ ఉద్దేశంతోనే అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే నిర్ణయానికి వచ్చారు. ఒకటే, మనం ప్రభుత్వం మనం స్థాపించడం కాదు, వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్కన పెట్టి ప్రజలని ఈ అరాచక పాలన నుంచి విముక్తి చేయాలి. ఏ వర్గం సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఒక్క వర్గం లేదు. వ్యాపారస్తులు లేరు, చిన్న చిన్న బేల్దారి పని చేసుకునేవాళ్ళు లేరు, చిన్న చిన్న ప్లంబర్ పని చేసుకునేవాళ్ళు లేరు, చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్ లేరు, ఆటో రిక్షా వాళ్ళు లేరు, డ్రైవర్లు లేరు, వ్యవసాయ కూలీలు లేరు, ఉద్యోగస్తులు సరే టోటల్గా 100% అగెనెస్ట్, టీచర్లు టోటల్గా అగెనెస్ట్, పోలీసు వాళ్ళు అగెనెస్ట్. ప్రతి ఒక్కరూ భయంగా ఉండారు, భయపడుతున్నారు. అంటే ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ కేసులు పెడతారని. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలా ప్రజలకి. ఒక పక్క సంక్షేమాలు,
మరొక పక్క డెవలప్మెంట్. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో. ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జీరో. ఇండస్ట్రీస్ లేవు, వ్యాపారాలు ఎవరు వ్యాపారస్తులు ముందుకు రావట్లా ఈ రాష్ట్రంలో చేయటం. ఇండస్ట్రీస్ రాకుండా వ్యాపారాలు డెవలప్ కాకుండా ఎలా ఉద్యోగాలు వస్తాయండి? ఉద్యోగాలు రావాలి, మన యువత డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ని అనంతపురంలో తెచ్చాడు. 10,000 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. 10,000 కుటుంబాలు బాగుపట్టే కాదు, అక్కడ తయారయ్యే ప్రతి కారు దాని మీద వచ్చే సేల్స్ జిఎస్టీలో ఈ రాష్ట్రానికి 43% వస్తుంది. ఇన్కమ్ జనరేషన్ అంటే కుటుంబాలు ఉద్యోగాలు చేసుకోవటమే కాదు, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ జనరేషన్ చేసేట్టుగా చేశాడు. ఆ వచ్చిన డబ్బుల్ని కొంత సంక్షేమానికి, కొంత డెవలప్మెంట్కి, అలాంటిది పరిపాలన. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అది లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని తొక్కేస్తామా, ఎవరిని ఈ యొక్క జనసేన కావచ్చు టీడీపీ పార్టీ నుంచి దూరం చేస్తాం, ఇది ఒక్కటే ఆలోచన. అందుకనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తొలగించుకుంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ రోజు కాదు, ఈరోజు యువత ఉండారు, ఈరోజు 18 ఏళ్ళు ఉండారు, 16 ఏళ్ళు, 14 ఏళ్ళు, వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తొలగించాలని దాంతో చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో అటు జనసేన తెలుగుదేశం వాళ్ళు కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. ఎక్కడికి పోయినా ఒకటే అంటున్నారు, సార్ ఒక ఛాన్స్ అంటూ ఇచ్చాము, ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం, ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కంబైన్డ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాడికి ఓటేస్తామని. ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది, ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది.